పర్యాయ పదాలు నానార్థాలు. నానార్థం అంటే ఏమిటి? వేరే అర్థం రావడం. నానార్థం అంటే వేరే అర్థం రావడాన్ని నానార్థం అంటారు. ఒక పదానికి రెండు అర్థాలు ఉంటాయి, వేరే అర్థం ఉంటుంది. వ్యవహారికంలో ఒకటి వాడతాం, అలా రెండు అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి ద్వారం అన్నానండి. ద్వారం, మనం రోజు ద్వారం అంటే ఏం వాడతాం? ద్వారం అంటే వాకిలి. కానీ ద్వారం అంటే ఉపాయము. అంటే ఏదైనా ఇష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు తలుపులు తెరుచుకున్నట్టుగా ఉపాయము. మామూలుగా వాకిలి అనే ఒక అర్థం ఉంది, ఉపాయము అనేటువంటి అర్థం ఉంది. అలాగే గురువు, నానార్థాల్లో గురువు ఇచ్చారు. గురువు అంటే ఎవరు? మాస్టర్, ఉపాధ్యాయుడు. అందరికీ గురువు ఒక ఆయన ఉన్నాడు, దేవతలందరికీ గురువు. గురుస్థానం బృహస్పతి. బృహస్పతి గురుగ్రహం అంటాం. గురువు అంటే ఎవరు? తండ్రి. తండ్రి కూడా గురువే. మన విద్య గురువు దగ్గర నేర్చుకుంటాం, తండ్రి దగ్గర విద్య దొరకడం చాలా అద్భుతమైనటువంటి విషయం. అది చిన్నప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు చెప్పేవి అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. ఇది దైవం చెప్పినటువంటి మాట.